ఈరోజు నా సింపుల్ వంట అండి, వంకాయ కొత్తిమీర కారం కూర. ఈ కొత్తిమీర కారం నేను గుత్తొక్కాయలా చేసి కొంచెం కారం, అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర మిక్సీ చేసుకున్నది పూరి చేస్తూ ఉంటాను. కానీ చాలామంది ముక్కల్లో తరిగి వేసేసి కొత్తిమీర ముద్ద ఎక్కువ వేస్తారు. నాన్నగారికి, మా వారికి ఇలా కాయలు గుత్తుల్లా ఉండాలి, అందుకని ఇలా చేశాను. ఇది ఉల్లిపాయ పులుసు అండి. ఉల్లిపాయ పులుసు ఈ మధ్య సాధారణంగా కుక్కర్లో పెట్టేస్తున్నాను, కానీ ఈరోజు విడిగానే ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ పోపు వేయించుకుని ఈ ఉల్లిపాయలు వేసేసి చిటికెడు పసుపు, ఉప్పు వేసి కాసేపు వేగని వాళ్ళు మూత పెట్టుకుని అప్పుడు కొంచెం తీపి, కాసిన నీళ్ళు. ఇందులో ఉల్లిపాయ పులుసు కొంచెం తీయగానే ఉంటుందండి, తీపి ఉంటేనే బాగుంటుంది. తీపి తగిన నీళ్ళు, ఒక అర స్పూన్ బియ్యం పిండి నీళ్ళల్లో కలిపేసుకుని కొంచెం చింతపండు పులుసు అన్నీ పోసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక పావు గంట సేపు అలా వదిలేస్తే చక్కగా పులుసు ఇలా తయారైపోతుందండి. ఈ ఉల్లిపాయ పులుసు కందిపప్పు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నేను చేయలేదులేండి. పాటోళి కూడా బాగుంటుంది. ఇదండి ఈరోజు సింపుల్గా ఉల్లిపాయ పులుసు వంకాయ కూర చేశాను. కొంచెం మీకు కొత్తిమీర కారం మాడినట్టు కనపడుతోంది కదా, నిజమే. అప్పుడు ఎవరో పిలిస్తే వెళ్ళాను, వచ్చే లోపలనే ఒక్క నిమిషం ఇలా అయిపోయాయి. అయినా ఏం రుచి ఏం పాడవలేదు, చూశాను. ఉంటాను మరి.